హలో ఫ్రెండ్స్, మీకోసం మరొక అందమైన అద్భుతమైన లవ్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను. స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే స్టోరీ చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నేమ్ మై డియర్ విలన్. ప్రోమో. రాత్రి 9 గంటలకి ఆకాశమంతా నల్లని కారు మబ్బులు కమ్ముకోగా ఏ క్షణమైనా నేలను తాకడానికి సిద్ధంగా ఉన్న వర్షపు చినుకులు. ఒక పక్క చాలా వేగంగా వీస్తున్న గాలి. ఏ క్షణమైనా వర్షం పడొచ్చని అందరూ షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. అది మెయిన్ రోడ్. నెమ్మదిగా వర్షపు చినుకులు మొదలయ్యాయి. 22 సంవత్సరాల ఒక అమ్మాయి ఆ రోడ్డుపై చాలా స్పీడ్గా నడుస్తుంది. వాచ్ వైపు చూస్తోంది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. దానికి తోడు ఈ వర్షం ఒకటి. ఇంటికి వెళ్లే వరకు వర్షం రాకుండా ఉంటే బాగుండును అని మెయిన్ రోడ్డుపై స్పీడ్గా నడుచుకుంటూ వస్తుంది. సడన్గా తనకి ఏదో గుర్తుకొచ్చినట్లు వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అందులో ఉన్న డబ్బులు బయటికి తీస్తుంది. హోనో, ఇప్పుడు వర్షం గనక పెద్దదైతే ఈ అమౌంట్ మొత్తం తడిచిపోతుంది. మొట్టమొదటిసారి జాబ్ చేసి సంపాదించిన అమౌంట్ అని అనుకుంటూ వెంటనే తన బ్యాగ్లో ఉన్న కవర్ బయటకు తీస్తుండగా ఒక బైక్ చాలా స్పీడ్గా వచ్చి తనకి ఇంచు గ్యాప్లో ఆగుతుంది. ఇంతలో వర్షం కూడా జోరుగా కురవడం మొదలవుతుంది. ఆ బైక్ తనకి చాలా దగ్గరగా స్పీడ్గా రావడం వలన ఒక్కసారిగా అదిరిపడి తన చేతితో ఉన్న అమౌంట్ మొత్తం అన్నీ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడతాయి. అలా ఆ అమ్మాయి భయపడటం వల్ల వెనక్కి పడబోతుండగా ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి ఆ అమ్మాయి పడకుండా స్పీడ్గా ముందుకు వంగి ఆ అమ్మాయి చేతిని పట్టుకుంటాడు. కానీ ఆ అమ్మాయి చూపు మొత్తం కింద పడిపోయిన అమౌంట్ పైనే ఉంది. వర్షం స్పీడ్గా కురవడం వలన, అందులోనూ డబ్బులు గాలికి ఎగరడం వలన చెల్లాచెదరుగా పడటం, స్పీడ్గా కురుస్తున్న వానకి ఆ నోట్స్ అన్నీ తడిచి ముద్దవడం జరుగుతాయి. క్షణకాలంలో జరిగిన పరిణామానికి ఆ అమ్మాయి అలాగే బిగుసుకుపోతుంది. ఇంకా ఆ వ్యక్తి చేతిలోనే తన చెయ్యి ఉండడం గమనించి స్పీడ్గా వెనక్కి తీసుకుని పరుగున కింద పడి ఉన్న నోట్ల దగ్గరికి వెళుతుంది. అప్పటికి అవి మొత్తం తడిచిపోవడం వలన తను పట్టుకోగానే అవి చిరిగిపోతాయి. ఆ అమ్మాయి అలాగే మోకాలపై కూర్చుని వాటిని చేతిలోకి తీసుకుని తన గుండెలపై పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా తను జాబ్ చేసి సంపాదించిన అమౌంట్ ఇలా నేలపాలు కావడం తను జీర్ణించుకోలేకపోతుంది. వెంటనే కోపంగా పైకి లేచి తనకి డాష్ ఇచ్చిన బైక్ దగ్గరికి వస్తుంది. అప్పటికే అక్కడ జరిగేదంతా ఆ వ్యక్తి చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి బాధపడడం చూసి ఆ వ్యక్తికి కొంచెం జాలిగా అనిపిస్తుంటే తన వల్లే అమౌంట్ మొత్తం అలా అయిపోయిందని తన మనసుకి అనిపించి ఆ అమ్మాయికి అమౌంట్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. చేతులు 2 ఫోల్డ్ చేసుకుని బైక్ పై నుండి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు. అయితే ముఖానికి స్కార్ఫ్ ఉండటం వల్ల ఆ అమ్మాయి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అతనికి. ఆ అమ్మాయి చాలా కోపంగా అతని దగ్గరికొచ్చి, కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఈ రోడ్డేమన్నా నీ బాబు వేయించాడని అనుకుంటున్నావా? రోడ్డుపైన ఇష్టం వచ్చినట్టు బైక్ డ్రైవ్ చేస్తున్నావని సీరియస్గా అనగానే అప్పటి వరకు తన గురించి ఎంతో పాజిటివ్గా అనుకుంటున్న ఆ వ్యక్తి ఆ అమ్మాయి అలా అనగానే కోపంతో తన చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఒక్క ఉదటన ఆ అమ్మాయి మోచేతిని పట్టుకుని దగ్గరికి లాగి, ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? పోనీలే, నా వల్లే అమౌంట్ మొత్తం కింద పడిపోయిందని అమౌంట్ నీకు ఇద్దామని అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావేంటి? అవును, ఇది నా బాబు వేయించిన రోడ్డు. అయితే ఏంటి? నన్ను తిట్టే ముందు అసలు నువ్వు రోడ్డు పైన ఎలా ఉన్నావో దాని గురించి ఆలోచించు. ఇలా రోడ్డు మధ్యన నుంచుంటే నేను కాబట్టి సరిపోయింది. అదే వేరేవాడయ్యుంటే ఇప్పటికి నువ్వు హాస్పిటల్లో ఉండేదానివి అని చాలా కోపంగా అంటాడు ఆ వ్యక్తి. అయితే ఆ అమ్మాయి అవేమీ వినే పరిస్థితుల్లో లేదు.
తనకి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఆ కోపాన్నంతా తన ఎదురుగా ఉన్న వ్యక్తిపైన చూపిస్తుంది. ఏంటి, ఆ డబ్బు నువ్వు నాకు ఇవ్వాలని అనుకున్నావా? నీలాంటి వాడి దగ్గర ఎవడైనా అమౌంట్ తీసుకుంటాడా? అయినా పరుల సొమ్ము పాము లాంటిది. నీ దగ్గర నేనెందుకు అమౌంట్ తీసుకుంటాను? ముందు నన్ను డాష్ ఇచ్చినందుకు నాకు సారీ చెప్పు అని సీరియస్గా అంటుంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి చేతిని వదిలేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, ఏంటి సారీ చెప్పాలా? అది కూడా నీకా? నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు. అలాంటిది నీలాంటి పొగరుబోతికి నేనెందుకు సారీ చెబుతాను అనుకున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడి నుండి పో అని గట్టిగా అరుస్తాడు. తప్పు చేసిందే కాక పైగా నన్నే బెదిరిస్తున్నావా? అసలు నీలాంటి వాళ్ళు డబ్బుతో మదమెక్కి ఇలా రోడ్డుపైకొచ్చి మాలాంటి అమాయకుల్ని కావాలని ఏడిపిస్తారు అని ఆ కోపంలో ఏం మాట్లాడుతుందో తనకి తెలియకుండా మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలకి తన కోపం పీక్స్లోకి వెళ్తుంటే తన రెండు చేతి పిడికిళ్ళు గట్టిగా పీక్సుకుంటాయి. అయితే ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి ఫేస్ కనిపించడం లేదు. ఓన్లీ తన కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా వర్షం వలన సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎదురుగా ఉన్న అమ్మాయి కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను మాట్లాడుతున్నా కూడా తన కళ్ళలో నుండి కన్నీళ్లు అంతటి జడివాడలో కూడా తనకి తెలుస్తుంటే ఆ కన్నీళ్ళని చూడలేక వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటాడు. ఆ అమ్మాయి ఆ వ్యక్తి ఫేస్ని పక్కకి తిప్పుకోగానే చిరాకుగా ఆ అబ్బాయి వైపు చూస్తూ వెంటనే కన్నీళ్లతో వెనక్కి చూస్తుంది. అప్పటికే డబ్బు మొత్తం వర్షపు నీటికి కొట్టుకుపోవడం వలన అక్కడ తనకేమీ కనిపించదు. తనకి దుఃఖం, బాధ పొంగుకొస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలాగే 2 అడుగులు వెనక్కి వేసి మౌనంగా లోపలే బాధపడుతూ ఉంటుంది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ఏడుపు చాలా చిరాకుగా అనిపిస్తుంటే వెంటనే తన పాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న అమౌంట్ తీసి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు. ఆ వ్యక్తలా తన చేతిని పట్టుకుని అమౌంట్ పెట్టగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆ అబ్బాయి వైపు సీరియస్గా చూసి, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎలా పడితే అలా వచ్చిన అమౌంట్ని తీసుకునే దానిలాగా కనిపిస్తున్నానా? అది నా కష్టార్జితం. నేను ఎంతో కష్టపడి సంపాదించిన నా జీతం. అలాంటిది నువ్వు ఈరోజు నేను సంపాదించిన డబ్బుని మొత్తం నాశనం చేసేసావు. నీలాంటి వాడి దగ్గర నేను డబ్బులు తీసుకుంటానని ఎలా అనుకున్నావు? నీ డబ్బులు నాకేమీ అవసరం లేదు అని వెంటనే అక్కడ బైక్పై పెట్టేస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఆ వ్యక్తి యొక్క ఈగో హర్ట్ అవ్వడం వలన వెంటనే ముందుకు వంగి తన చేతిని పట్టుకుని దగ్గరికి లాగి, ఎంత పొగరు నీకు? పోనీలే అని నా వల్లే డబ్బులు నాశనం అయ్యాయని డబ్బులిస్తే తీసుకోకుండా పైగా నా క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేస్తావా? నా గురించి నీకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? తప్పు నా వైపు ఉందన్న ఒకే ఒక్క రీజన్తో ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండేదానివి కాదు. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ జీవితంలో ఇంకొకసారి నువ్వు నా కంటికి కనిపించావంటే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను, అర్థమైందా అని చాలా గట్టిగా అంటాడు ఆ అబ్బాయి. అతని వాయిస్లోని బేస్కి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంటే ఆ అమ్మాయి బెదురుగా ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తుంది. ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్న వెంటనే ఆ అబ్బాయి చేతిలోండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది గమనించిన వెంటనే ఆ అమ్మాయి చేతిని వదిలేస్తాడు. ఇంకొకసారి ఎప్పుడు కూడా నా కంటికి కనిపించకు. నా కంటికి కనిపించిన రోజు నుండి నువ్వు జీవితంలో భరించలేని బాధల్ని రుచి చూడాల్సి ఉంటుంది అని కోపంగా అక్కడి నుండి తన బైక్ని ముందుకు పోనిస్తాడు ఆ అబ్బాయి. వెళ్తున్న ఆ అబ్బాయి వైపు కోపంగా చూస్తూ, నేను నీ జీవితంలోకి రావడం అది ఎప్పటికీ జరగని పని. ఒకవేళ నీలాంటి వాడి లైఫ్లోకి నేను కనుక వస్తే నాకు కాదు, నరకం నీకు నేను చూపిస్తాను అని కోపంగా అనుకుంటూ మళ్ళీ తన అమౌంట్ గురించి గుర్తుకు రాగానే తనకి దుఃఖం ఆగదు. కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే ఒకరి జీవితం మరొకరితో ముడిపడి ఉందని, ఎవరి జీవితంలోకైతే వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకుందో ఇంకొన్ని రోజుల్లో తన ఎదురుగానే వెళ్తుందని ఆ క్షణం తెలుసుకోలేకపోయింది. మరి వీళ్ళిద్దరూ ఎలా ఎదురుపోతున్నారు?
ఈ సీన్ అయితే అప్పుడే రాదు, దీనికన్నా ముందు కొంచెం స్టోరీ ఉంటుంది. హీరో హీరోయిన్ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎలా కలుసుకోబోతున్నారో కూడా ఉంటుంది. ఈ స్టోరీలో హీరో పేరు అర్నవ్ రాథోడ్ మెహతా, హీరోయిన్ పేరు అనన్య. మరి స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో హీరో హీరోయిన్ల గురించి, పూర్తి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. స్టోరీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. ఈ ప్రోమోలో చెప్పిన సీన్ అనేది మనకి కొన్ని ఎపిసోడ్స్ తర్వాత వస్తుంది. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అర్నవ్ అలాగే అనన్య ఇద్దరు ఎలా కలుసుకోబోతున్నారు, వాళ్ళిద్దరూ ఏ విధంగా ఎక్కడ కలుసుకోబోతున్నారు, అర్నవ్ జీవితంలోకి అనన్య ఎలా వెళ్తుంది, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియోకి లైక్ చేసి చిన్న హై పాయింట్స్ ఇవ్వండి. స్టార్టింగ్ ఎపిసోడ్ కదా, అలా ఇవ్వడం వల్ల స్టోరీ ప్రమోట్ అవుతుంది.